పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మీరు అనుకుంటున్నారు పిల్లలు భారం అని. కాదు, పిల్లలే మీకు సంపదను నిరూపించే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. కనండి కనండి కంటూనే ఉండండి. జనాభా నియంత్రణ నుంచి పెంపు వైపు చంద్రబాబు పిలుపుతో విస్తుపోతున్న జనం. ఇది చంద్రబాబు విజనా, సామాజిక సంక్షోభమా? సరికొత్త జనాభా విధానం భిన్నాభిప్రాయాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన సరికొత్త జనాభా విధానం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనాభా నియంత్రణే ధ్యేయంగా కఠిన చర్యలు అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిన అదే చంద్రబాబు ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా జనాభాను పెంచాలంటూ సరికొత్త యూటర్న్ తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. విజన్ 2047 లక్ష్యంగా సాగుతున్న ఆయన ప్రస్థానంలో ఈ సరికొత్త వ్యూహం ఒక చిక్కుముడిలా మారింది. ఈ జనాభా విధానం వెనుక చంద్రబాబుకు ఒక స్పష్టమైన ఆర్థిక సామాజిక ఆందోళన కనిపిస్తుంది. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జనాభా రేటు వేగంగా పడిపోతుంది. ఇదే పరిస్థితి ముందు కొనసాగితే భవిష్యత్తులో శ్రమశక్తి కొరత ఏర్పడి రాష్ట్రం వృద్ధాశ్రమంగా మారే ప్రమాదం ఉందని ఆయన ప్రధాన భయం. ఇప్పటికే జపాన్, దక్షిణ కొరియా, చైనా వంటి సంపన్న దేశాలు యువత లేక వృద్ధుల జనాభా పెరిగిపోయి తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. పరిశ్రమలో పనిచేయడానికి మనుషులు దొరకని పరిస్థితి ఆ దేశంలో ఉంది. ఆ చేదు అనుభవాలను ముందే పసిగట్టిన చంద్రబాబు 2 దశాబ్దాల తర్వాత రాబోయే ముప్పు నుంచి రాష్ట్రాన్ని కాపాడడానికే ఈ మేలుకొలుపు పిలుపునిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకప్పుడు జనాభాను భారంగా చూసిన మనం ఇప్పుడు డెమోగ్రాఫిక్ డివిడెంట్, యువ జనాభా వల్ల వచ్చే ఆర్థిక ప్రయోజనం గురించి మాట్లాడుకున్నాం. యువత లేని దేశం లేదా రాష్ట్రం మనుగడ సాగించలేదు అన్నదే ఆయన సిద్ధాంతం. చంద్రబాబు ఆలోచన వెనుక ఎంతటి దూరదృష్టి ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ముఖ్యంగా 3వ బిడ్డకు 30,000, 4వ బిడ్డకు 40,000 ఇస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిన నగదు ప్రోత్సాహాలపై మహిళా సంఘాలు, ఫెమినిస్టులు తీవ్రంగా మండిపడుతున్నారు. కేవలం కొంత డబ్బు ఆశ చూపి మహిళల శరీరాలను జనాభా ఉత్పత్తి చేసే యంత్రాలుగా మార్చాలని చూడడం అప్రజాస్వామికమని వారు వాదిస్తున్నారు. పిల్లల్ని కనాలా వద్దా అనేది దంపతులు, ముఖ్యంగా మహిళల వ్యక్తిగత హక్కని, అందులో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సరైంది కాదని స్పష్టం చేస్తున్నారు. గర్భధారణ, ప్రసవం వల్ల మహిళల ఆరోగ్యంపడే శారీరక, మానసిక ప్రభావాన్ని ఇలాంటి తాత్కాలిక ఆర్థిక ప్యాకేజీలతో చూడలేమని వారు గట్టిగా నిలదీస్తున్నారు. నేటి తరం యువ దంపతులు జెన్జీ ఆలోచన విధానం ప్రభుత్వ ఆశయాలకు పూర్తి భిన్నంగా ఉంది. నేటి రోజుల్లో విద్య, వైద్య ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్నాయి. నిత్యావసర ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో ఒకే బిడ్డను పోషించడం, మంచి చదువు చెప్పించడం మధ్యతరగతి కుటుంబాలకు పెనుభారంగా మారింది. ప్రస్తుతం ఇచ్చే 30,000 రూపాయలు ఒక నెల పాటు డైపర్ల ఖర్చులకు కూడా సరిపోవని, మరి ఆ బడ్డ 20 ఏళ్ల పెరిగి పెద్దదయ్యే వరకు అయ్యే లక్షల ఖర్చును ఎవరు భరిస్తారనే ప్రశ్నలు సామాన్యుల నుంచి వస్తున్నాయి. ఈ ఆర్థిక వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా కేవలం జనాభా సంతులన కోసం పిల్లల్ని కనడం అనే వల్లే సోషల్ మీడియాలో యువత నుంచి విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా తక్షణమే ఓట్లు రాల్చే ప్రజారక్షక సంక్షేమ పథకాల గురించి మాట్లాడతా కానీ ఈ పాపులేషన్ పాలసీ వల్ల చంద్రబాబుకు వచ్చే తక్షణ రాజకీయ లాభం 0. పైగా దీనివల్ల సొంత ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది. విపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతాయి. అయినప్పటికీ ఆయన విషయంలో అస్సలు వెనక్కి తగ్గడం లేదు. రాజకీయంగా తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉన్నా, సమాజం నుంచి ట్రోల్స్ వస్తున్నా ఆయన పదే ఈ అంశాన్ని ప్రస్తావించడం ఒక పెద్ద రాజకీయ సాహసం అనే చెప్పాలి. భవిష్యత్తులో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీయకుండా ఉండాలంటే ఇప్పుడే పునాది పడాలని, 20 ఏళ్ల తర్వాత రాబోయే విపత్తుకు ఇప్పుడే పరిష్కారం వెతకాలని ఆయన గట్టిగా విశ్వసిస్తున్నారు. కేవలం నగదు ప్రోత్సాహాలతో జనాభాను పెంచడం సాధ్యం కాదు. ప్రభుత్వం దీంతో పాటు ఉచిత విద్య, నాణ్యమైన వైద్యం, ఉద్యోగం చేసే తల్లులకు రక్షణ, పిల్లల సంరక్షణ కేంద్రాలు వంటి బలమైన సామాజిక రక్షణా వ్యవస్థల వంటి నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం యువతలో ఉన్న ఆర్థిక భయాలను పోగొట్టి పిల్లల పెంపకానికి అయ్యే ఖర్చులను తగ్గించేలా దీర్ఘకాలిక విధానాలను అమలు చేసినప్పుడే ఈ వ్యూహం విజయవంతమవుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.